ఈ సమయంలో ఈ మిగిలినటువంటి 47 వచనం నుండి 51 వచనం వరకు ఉన్నటువంటి వాక్య భాగాలు ఒక 5 వచనాలున్నాయి. సో, వాటిని మనం ధ్యానం జేసి, ఈ దినపు ధ్యానంలో 12 అధ్యాయాన్ని మనం ముగించుకునే ప్రయత్నం చేద్దాం. సో, గత కాలంలో మనం నేర్చుకున్నటువంటి విషయాలు, ఎవరు ఆచరించాలి పస్కా పండుగను, ఎవరు ఆచరించుటకు వీలు లేదు అన్నటువంటి ఆ కండిషన్స్‌ని నేర్చుకోవటం అనేది జరిగింది. సున్నతి ఆచరణ లేనటువంటి ప్రజలను మనం ఆ పస్కాలోకి జాయిన్ చేయకూడదని దీనిని మనం ప్రభురాత్రి భోజనంతో అంటే ప్రభు బల్లతో పోల్చబడి కొన్ని నియమాలను తెలుసుకొని మనం ముందుకు సాగాము. ఇంగ ఈ సమయంలో మిగిలినటువంటి మరిన్ని శ్రేష్టమైన సంగతులను దేవుడు నేర్పిస్తున్న వాటిని మనం జాగ్రత్తగా నేర్చుకుందాం. నిర్గమకాండం 12వ అధ్యాయము 47వ వచనం నుండి. ఇందులో ఇశ్రాయేలీయుల సర్వ సమాజము ఈ పండుగను ఆచరించవలెను అన్నాడు. మనకు తెలుసు, నిన్నటి దినాన్న మనం జరుపుకున్నటువంటి పండుగలు రకరకాల పండుగలుంటాయి. అంటే స్థానిక పండుగలని కొన్నుంటాయండి. అలాగే జిల్లా స్థాయిలో జరుపుకునే పండుగలుంటాయి. జిల్లా పండుగ అని. రాష్ట్రమంతా జరుపుకునే పండుగలు కొన్నుంటాయి. అవి రాష్ట్ర పండుగలంటారు. దేశమంతా జరుపుకునే పండుగలుంటాయి. అవి జాతీయ పండుగలు అంటారు. అలా నిన్నటి దినాన మనం జరుపుకున్న పండుగ ఏ పండుగండి అది? జాతీయ పండుగండి. అది జాతీయ పండుగ. అంటే జాతి అంతా కులం, మతం, ప్రాంతంతో సంబంధం లేకుండా భారతీయులందరూ, భారతదేశంలో మాత్రమే గాదు, భారతీయులు విదేశాలలో ఎక్కడెక్కడ సెటిల్ అయి ఉన్నారో అక్కడున్నటువంటి వాళ్ళు గూడా జరుపుకుంటారు. అంటే జాతి ఎక్కడెక్కడైతే ఉందో భారత జాతి, వాళ్ళందరూ జరుపుకునే పండుగ జాతీయ పండుగ అని. అంటే జాతంతా జరుపుకునే పండుగ జాతీయ పండుగ. ఇప్పుడు ఈ పస్కా పండుగ ఏ స్థాయి పండుగది? ఏ పండుగని ప్రాంతీయ పండుగండి. మళ్ళొకసారి చదవండమ్మా మాట. సర్వ సమాజము అంటే ఏంటర్థం? ఇశ్రాయేలీయులు ఒక జాతి. జాతి. జాతంతా కలిసి చేసుకునే పండుగ. అంటే ఏ పండుగది? స్థానిక పండుగండి. జాతీయ పండుగమ్మా, స్థానిక పండుగ కాదు తల్లి. భారత జాతంతా కలిసి చేసుకునే పండుగ జాతీయ పండుగ అయింది. ఇశ్రాయేల్ జాతి అంతా కలిసి చేసుకునే పండుగ ఏ పండుగ అవుద్దది? జాతీయ పండుగే ఇశ్రాయేలీల జాతీయ పండుగ. అంటే అది స్థానికంగా, అంటే స్థానికం అనగానే ఇప్పుడు లోకల్ హాలిడేస్ అని మాకిస్తారు. ఒక 3 లోకల్ హాలిడేస్ గవర్నమెంట్ స్కూల్‌లో ఉన్నటువంటి పనిచేస్తున్నటువంటి టీచర్స్‌కు, పిల్లలకు ఇస్తారు లోకల్ హాలిడేస్ అని. సంవత్సరానికి ఒక అకాడమిక్ ఇయర్‌కి 3 లోకల్ హాలిడేస్ అని ఇస్తారు. అవి కేవలం ఆ ప్రాంతంలో మాత్రమే జరుగుతాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, నేను రైల్వే కోడూరు అనే మండలంలో పనిచేస్తున్నాను టీచర్‌గా. ఇక్కడ జాతరలు జరుగుతాయి. గంగమ్మ జాతర. అది ఆ ప్రాంతంలో మాత్రమే జరుగుతది. ఇంక వేరే చోట అక్కడ జరగదు. కాబట్టి అదొక కొంచెం చిన్న ప్రదేశానికి కొంతమంది ప్రజలు కలిసి చేసుకునేటటువంటి పండుగని అది స్థానిక పండుగ. అలా కాకుండా మనం ఉగాది ఉంది. ఉగాది అనేది కేవలం ఆంధ్రులు మాత్రము చేసుకునేటటువంటి పండుగ ఉగాది అనేది. అది తెలుగువారి పండుగ. తెలుగు సంవత్సరాది ఉగాది అంటారు. కేవలం తెలుగు వాళ్ళకు మాత్రమే సంబంధించినటువంటి పండుగ. సో, అలాగా ఇది ఇశ్రాయేలు సమాజం అంతా జరుపుకోవాల్సిన పండుగ. అంటే మనకెలాగైతే స్వతంత్ర దినోత్సవం జాతి అంతా జరుపుకుంటుందో, గణతంత్ర దినోత్సవం జనవరి 26 చేస్తాం కదా, రిపబ్లిక్ డే అని. అది జాతి అంతా ఎలా జరుపుకుంటుందో,
అలాంటి పండుగ అని చెప్తున్నారు దేవుడు. ఓకే. తర్వాత 48వ వచనంలో నీ యొద్ద నివసించు పరదేశి యెహోవా పస్కాను ఆచరింప గోరిన ఎడల అతనికి కలిగిన ప్రతి మగవాడు సున్నతి పొందవలెను. తర్వాత అతడు సమాజములో చేరి దానిని ఆచరించవచ్చును. అట్టివాడు మీ దేశములో పుట్టిన వానితో సముడగును. సున్నతి పొందని వాడు దానిని తినకూడదు. చాలా స్పష్టమైనటువంటి చట్టాలు. దేశస్థునికి, మీలో నివసించు పరదేశికిని దీని గూర్చి ఒకటే విధి ఉండవలెను అన్నాడు. ఇక్కడ దేవుడికున్నటువంటి ఒక సర్వజ్ఞత ఏమిటి అని గమనించగలిగితే, దేవుడికి తనవాడా, వేరేవాడా అనేటటువంటి భేదం ఏ క్రమంలో వస్తుందనంటే, అది భౌతికంగా వచ్చినటువంటి వారసత్వాన్ని బట్టి వచ్చేది కాదు. అంటే ఏంటి అర్థం? ఇప్పుడు వాళ్ళ అబ్రహాము గారి సంతానం అయినంత మాత్రము చేత వచ్చేది గాదు. అంటే రక్త సంబంధం అబ్రహాము గారి యొక్క రక్త సంబంధీకులకు మాత్రమే నేను దేవుడే ఉంటానని చెప్పినటువంటి సందర్భం ఎప్పుడు లేదు చరిత్రలో. ఎందుకు లేదు అని చెప్పగలమంటే, ఎప్పుడు అబ్రహాము గారి సంతానంలో ఎవడు పాపం చేసినా వాడిని తీవ్రంగా పరిగణించేవాడు దేవుడు. ఎంతో మందిని శిక్షించాడు దేవుడు. అబ్రహాము గారి సంతానం నుంచి పుట్టుకొచ్చిన వారిని అనేకులను శిక్షించే క్రమంలో వాళ్ళు ఈ భూమి మీద లేకుండా చేశాడు. అంటే దేవుడు రాగద్వేషాలకు అతీతంగా వ్యవహరించేవాడు. ఏదో అంటారు కదా! ఎక్కడైనా మామ అనుగాని వంగ తోట దగ్గర మామ అనొద్దంటారే. పేకాట పేకాటే బామ్మర్ది బామ్మర్ది అంటారు కదా! ఇప్పుడు ఈ పేకాట దగ్గర అంత నీతిగా ఉండాలనుకున్నప్పుడు, ఏదో వంగ తోట దగ్గర అంత నీతి కలగాలనుకున్నప్పుడు, దేవుడి సమూహము, దేవుని సొంత ప్రజలుగా పిలువబడుతున్నటువంటి వ్యక్తులు దగ్గర దేవుడు ఎలా ఉండాలి? ఆఫ్టర్ ఆల్ ఒక వ్యసనం దగ్గరే అంత పర్ఫెక్ట్‌గా ఉండాలని మనిషి ఆలోచన చేస్తూ ఉంటాడు. ఇది ఒక వ్యవస్థ. సో, ఒక వ్యవస్థలో దేవుడి ఆలోచన ఎలా ఉన్నాయి అంటే ఒకటే కట్టడ అంటున్నాడు. ఇశ్రాయేలులోనికి చేర్చబడాలి అంటే దేవుడితో సంబంధం కలిగి ఉండాలంటే వాడు ఇశ్రాయేలీయుడైనా, ఇశ్రాయేలీయేతరుడైనా, అన్యుడు లేదా పరదేశి అని పిలువబడినటువంటి దాసుడు అని పిలువబడినటువంటి వ్యక్తి ఎవరైతే ఉంటున్నారో వాళ్ళు కూడా సున్నతి జరిగించుకోవాలి. అది జీవితకాలం శరీరంలో గుర్తుగా ఉండాల్సినటువంటి దేవుడితో సంబంధికులం మనం అని ఉండాలి అని చెప్తూ ఇక్కడే కాదు. ఇక్కడ ఒక మాట చెప్తున్నాను 49వ వచనం చాలా క్లారిటీగా. దేశస్థునికి మీలో నివసించు పరదేశికి దీని గురించి ఒకటే విధి. దీని గురించి అంటే ఏంటి ఇక్కడ? పర్టిక్యులర్‌గా ఇక్కడ దీని గూర్చి అంటే దేని గురించి? పస్కా పండుగ గురించి. పస్కా పండుగ గురించి. మీరందరూ అలర్ట్‌గా ఉండాలి. అందరూ రెస్పాండ్ అవ్వటానికి సిద్ధంగా ఉండాలి బిడ్డారా. సో, పస్కా గురించి ఒకటే కట్టడ. అదొక్క దాని గురించేనా మరి? అదొక్క దాని గురించేనా అన్ని జనుడికి, ఇశ్రాయేలీయుడికి ఒకటే కట్టడ, ఒకటే విధి అనంటే కాదు. దానికి మాత్రమే కాదు. ఇశ్రాయేలీయులు ఎన్నెన్ని విషయాలలో ఎట్టి నియమాలు కలిగి ఉన్నారో, ఎట్టి కట్టడలు ఆచరిస్తూ ఉన్నారో, ఎట్టి దీవెనలు పొందుకుంటున్నారో, ఎట్టి శిక్షలు పొందుకుంటున్నారో అన్నీ వర్తిస్తాయి. అన్నీ వర్తిస్తాయి. ఇదెలా చెప్పగలరు అనంటే కొన్ని సందర్భాలు చూద్దాం. ఇవి ప్రాముఖ్యంగా లేవీయ కాండంలోను, సంఖ్యాకాండంలోను కనబడతాయి. చూద్దాం. 16వ అధ్యాయము లేవీయ కాండం. ఇశ్రాయేలీయులకు ఆ గుంపులో చేరినటువంటి మిగిలిన వారికి ఇరువురికి కూడా ఒకటే కట్టడ. ఈవెన్ మనం ఇదివరకే కొంతమంది సంఘంలో చేరుండొచ్చు. మనతో పాటు కొత్తగా జాయిన్ అయ్యారనుకోండి బాప్టిజం తీసుకొని, వాళ్ళకి గూడా ఏమవుతాయి? మనం ఏవైతే కట్టడలు అనుసరిస్తున్నామో, మనం ఏదైతే నియమాలు
అనుగుణంగా పోతున్నామో అవి వాళ్ళకు వర్తింపజేస్తాయి. అలాగా ఇక్కడ చూడండి ఎన్నెన్ని విషయాల్లో ఇశ్రాయేలుతో పాటుగా ఇశ్రాయేలు సమాజంలో చేరినటువంటి వ్యక్తులు అప్లై అవుతాయో చాలా విషయాలు చూద్దాం. 16వ అధ్యాయం లేవీకాండం 29వ వచనం. 29వ వచనం ఒకరు చదవండి. ఇది మీకు నిత్యమైన కట్టడ. స్వదేశులు గాని మీ మధ్య నుండి పరదేశులు గాని మీరందరూ 7వ నెల 10వ నాడు ఏ పని అయినను చేయక మిమ్మను మీరు దుఃఖపరచుకొనవలెను. ఇది దేని గురించి మాట్లాడుతున్నారు తెలుసండి? పాప పరిహారార్థ బలి గురించి మాట్లాడుతున్నాడు. 27వ వచనంలో ఆ విషయం ఉంటుంది చూడండి. పరిశుద్ధ స్థలములో ప్రాయశ్చిత్తము చేయుటకు వేటి రక్తము దాని లోపలికి తేబడెను. పాప పరిహారార్థ బలియగు ఆ కోడెను ఆ మేకను ఒకడు పాలెము వెలుపలికి తీసుకొని పోవలెను. అంటే పాప పరిహారార్థ బలి విషయంలో కూడా ఎవరితో పాటుగా కొలవబడ్డారు వాళ్ళు? ఇశ్రాయేలీలతో పాటు యాడ్ అయ్యారు. స్వదేశులు గాని మీ మధ్య నుండి పరదేశులు గాని మీరందరూ పాప పరిహారార్థ బలి విషయంలో ఒకటే కట్టడ మీకు అని చెప్పాడు. నెక్స్ట్ 17వ అధ్యాయం కొంత 17వ అధ్యాయం 8-9 వచనాలు లేవీకాండంలోనే. లేవీకాండం 17వ అధ్యాయం 8-9 వచనాలు కూడా ఏమంటున్నాడు? మరియు నీవు వారితో ఇట్లనము, ఇశ్రాయేలు కుటుంబములలో గాని మీలో నివసించు పరదేశులలో గాని ఒకడు దహన బలి అయినను వేరొక ఏ బలి అయినను యెహోవాకు అర్పింప నుద్దేశము గలవాడై ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారమునొద్దకు తీసుకొని రాని ఎడల ఆ మనుషుడు జనులలో నుండి కొట్టివేయబడును. చూడండి చాలా క్లారిటీగా ఏమని చెప్తున్నా అంటే, ఏ రకమైన బలైనా కావచ్చు, ఏ విధమైనటువంటి బలైనా, దహన బలి గాని వేరొక ఏ బలైనా యెహోవాకు అర్పించిన ఉద్దేశం గలవాళ్ళైతే దాన్ని ప్రత్యక్ష గుడారం యొక్క ద్వారమునద్దకు తీసుకొని రావాలి. అలా తీసుకురాకపోతే జనుల నుండి కొట్టివేయబడతాడు. అంటే దేవుడు ఒక అర్పణ, బలి అర్పణకు సంబంధించినటువంటి దాన్ని ఇజ్రాయేలీలతో సమానంగా ఆ గుంపులో చేరినటువంటి పరదేశికి, అన్యునికి కూడా వర్తింపజేస్తున్నాడు అనేది మర్చిపోతాడు. పాప పరిహారార్థ బలి కావచ్చు, లేదా మరొక ఏ రకమైన బలు కావచ్చు, ఇశ్రాయేలుతో సమానంగా వాళ్ళకి ఏవైతే కట్టడలు ఉన్నాయో, ఏవైతే నియమాలు ఉన్నాయో అదే నియమాలు వీళ్ళకు కూడా వర్తిస్తాయి. 15వ వచనం చూద్దాం. 15వ వచనం. మరియు కళేబరమునైనను చీల్చబడిన దానినైనను తిను ప్రతివాడు దేశమందు పుట్టిన వాడేమి పరదేశి అయ్యిమి వాడు తన బట్టలను ఉదుగుకొని నీళ్లతో దేహమును కడుగుకొని సాయంకాలం వరకు అపవిత్రుడగును, తరువాత పవిత్రుడగును. ముందు మనం మృత కళేబరాల విషయంలో కొన్ని విషయాలు నేర్చుకోవటం జరిగింది. ఏమండి, ప్రాణం పోయిన తర్వాత మానవ దేహం ప్రమాదకరంగా పరిణమిస్తుందా, లేదా మిగిలిన జీవరాశుల దేహాలు ప్రమాదకరంగా ఉంటాయా? ప్రశ్న అర్థమైందండి నాకు? ఎక్కువ ప్రమాదకరమైన. వెరీ గుడ్ అమ్మా. ఒక కుక్క చనిపోయిన తర్వాత ఆ మృత కళేబరాన్ని తీసుకెళ్ళి ఒక నిమ్మ చెట్టు అక్కడ పెడితే చాలా బాగా పెరుగుతుందటండి. ఆ మృత కళేబరాన్ని, కుక్క మృత కళేబరాన్ని పెట్టి అక్కడ ఒక చెట్టు దగ్గర పెడితే అది మంచి ఎరువులాగా మారిపోతుందంట. అదే మానవ దేహం ఏదైనా చనిపోయిన దేహాన్ని ఒక చెట్టు దగ్గర పెట్టి చేయగలిగితే ఉన్న చెట్టు చచ్చిపోద్ది. అంటే మృత కళేబరాల విషయంలో జాగ్రత్తగా మనం ఉండగలగాలని మాట చెప్పింది ఎందుకంటే, అందుకే దేవుడు కూడా చెప్తున్నటువంటి విషయం ఇక్కడ, కళేబరమునైనను
చీల్చబడిన దానినైనను తినువాడు. ఇక్కడ కళేబరం అనగానే ఏదో మానవ కళేబరం విషయం కాదు గాని మానవేతరమైనటువంటి కళేబరం గురించి మాట్లాడుతుంది. అంటే మృతదేహం కళేబరం అంటే ఆ మృతదేహం కొంతమంది కొన్ని చనిపోయి ఉంటాయి. మనం చంపి తినగలిగితే అది వేరే సంగతి. అది చనిపోయి ఉంటే అది ఏ కారణంతో చనిపోయిందో, ఎప్పుడు చనిపోయిందో, అది విషతుల్యం అయిందో కాదో మనకు తెలీదు కదా! కానీ అలాంటిది గూడా తినేటటువంటి వ్యక్తులుంటే వాడు బట్టలు ఉతుక్కోవాలి, స్నానం జేయాలి, సాయంత్రం దాకా జనాల మధ్యలో ఉండకూడదు అని జెప్తున్నాడు దేవుడు. ఎందుకంటే ఆ సిస్టమ్ అలాగా దేవుడు ప్రిపేర్ చేయటం జరిగింది. అందుకే ఈ విషయంలో గూడా ఇశ్రాయేలీయులకు తిండి అంటే ఈ మృత కళేబరాల విషయంలో గూడా చేయబడినటువంటి చట్టాలు ఇద్దరికీ సమానంగా ఉన్నాయి. 18వ అధ్యాయంకి వద్దాం. 26-28 వచనాలు కలిసి ఉంటాయి చూద్దాం. నేను చదువుతాను, పెద్దగా ఉంది వచనం. 18వ అధ్యాయము లేవీకాండము 26, 28 వచనాలు. కాబట్టి ఆ దేశము మీకంటే ముందుగానున్న ప్రజలను వెళ్ళగ్రక్కి వేసిన ప్రకారము మీ అపవిత్రతను బట్టి మిమ్మును వెళ్ళగ్రక్కి వేయకుండునట్లు మీరు అంటే మీరు అన్న దానిలో ఎవరు చేరారు అంటే అనగా స్వదేశీయే గాని మీలో నివసించు పరదేశీయే గాని ఈ హేయ క్రియలన్నిటిలో దేనిని చేయక ఈ నా కట్టడలను నా విధులను ఆచరించవలెను. అంటే చాలా చెప్పాడు అక్కడ 18వ అధ్యాయంలో చాలా రకాలైనటువంటి నీతి నియమాలు చెప్పుకుంటూ వచ్చాడు. ముఖ్యంగా అపవిత్రత కలిగినటువంటి స్త్రీ కడగా ఉండినప్పుడు ఆమె మానాచ్ఛాదమును తీయుటకు ఆమెను సమీపించకూడదని, నీ పొరుగువాని భార్య విషయంలో నువ్వు అపవిత్ర కలుగ చేసుకోకూడదని, నీ సంతానమును మొలెకుకు నిమిత్తము అగ్నిగుండము దాటనీయకూడదని, ఈ స్త్రీ శయనం వలె పురుష శయనము కూడదు అంటే ఈ స్వలింగ సంపర్కం అనేది జరగకూడదు, చేయకూడదు అనేది, ఇవన్నీ నీతి నియమాలు చెప్పుకుంటూ వచ్చాడు. అది చెప్తూ ఏమన్నాడంటే మీరు అనగా మీరు అంటే ఇశ్రాయేలీయులు ప్లస్ ఇశ్రాయేలీయుల మధ్య చేరినటువంటి అన్ని. సో వాళ్ళు మిగిలినటువంటి మీరు అన్ని జనులుగా ఉండి చేసినటువంటి కార్యాలు అయితే ఉన్నాయో అవి ఇశ్రాయేల్ సమాజంలో చేరిన తర్వాత చేయకూడదు. మనల్ని కూడా దేవుడు ఏమంటున్నాడంటే ఒకప్పుడు మనం అన్ని జనులమే కదా, ఆ అన్ని జనుల్లో గత కాలంలో చేసినటువంటి పాపాలు అవి చాలు, ఇక తర్వాత చేయకు అని చెప్పినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. అంటే ఇజ్రాయేలు సమూహములోకి చేరినటువంటి అన్ని జనులు ఏవైతే సమానంగా నీతి నియమాలు న్యాయ విధులు పాటిస్తున్నారో మనం కూడా ఈరోజు దేవుని పరిశుద్ధ జనముల గుంపులో చేర్చబడిన వాడు, మనకు కూడా ఆ చట్టాలన్నీ వర్తిస్తాయి. నేను గత కాలంలో విడిచొచ్చినటువంటి బతుకునే మళ్ళీ బతుకుతాను అనే పరిస్థితికి ఉంటే దేవుడు దాన్ని ఒప్పడు అన్నటువంటి విషయం మనం ఇక్కడ గమనించాలి. 19వ అధ్యాయంకి వద్దాం. లేవీకాండం 19వ అధ్యాయము 33, 34 వచనాలు చూద్దాం. 33, 34 వచనాలు నేను చదువుతున్నాను చూడండి. అందరూ దయచేసి జాగ్రత్తగా నోట్ చేసుకోండి. లేవీకాండం 19వ అధ్యాయం 33, 34 వచనాలు. మీ దేశమందు పరదేశి నీ మధ్య నివసించినప్పుడు వారిని బాధింపకూడదు. ఇశ్రాయేలులకు చెప్తున్నాడు. పరదేశులకు ఇప్పుడు దాకా చెప్పాడు, ఇప్పుడు పరదేశీ విషయంలో ఇశ్రాయేలులకు చెప్తున్నాడు దేవుడు. ఎందుకు బాధించకూడదు అంటే మీ మధ్య నివసించు పరదేశిని మీలో పుట్టిన వానివనే ఎంచవలను, నిన్ను వలె వారిని ప్రేమింపవలను. ఐగుప్తు దేశములో మీరు పరదేశులై ఉంటిరి, నేను మీ దేవుడైన యెహోవాను. నువ్వు కూడా పరదేశి అని మర్చిపోదు. పాపిని ద్వేషించొద్దు అని అంటాడు కదా దేవుడు. ఎందుకో చెప్పండి, దీన్ని చూసిన తర్వాత చెప్పాలి. పాపిని ద్వేషించొద్దు అని ఎందుకు అంటాడు దేవుడు చెప్పండి. మనం అంటే ద్వేషించేవారు కూడా పాపులే కదన్నా. మనము కూడా ఒకనాడు పాపులమే. వెరీ గుడ్. ఇప్పుడు పరదేశిని బాధించొద్దు అని చెప్పి ఏమన్నాడు దేవుడు అంటే నువ్వు కూడా ఒకనాడు పరదేశివేరా అని. నువ్వు బాధపడ్డప్పుడు ఎంత పెయిన్ ఉండదో నీకు తెలుసు కదా, ఎంత బాధపడ్డావో, ఎంత ఇబ్బంది పడ్డావో, ఎంత వేదన చెందావో నీకు తెలుసు కదా. నాకు
అలాంటి బాధ ఇతరులకు కలిగించకూడదు. అంటే దేవుడు ఎంత మంచివాడనంటే, నిన్ను వల్ల నీ పొరుగువాడిని ప్రేమించు అన్నది దేవుడి చట్టంలోనే ఇమ్మర్స్ చేసాడండి. తెలియకుండానే కలిపేసాడు దేవుడు. అందుకే ఆహ్, నేనెప్పుడూ నెక్స్ట్ మనం వెన్స్‌డే బైబిల్ క్లాస్‌లో ఈవినింగ్ టైమ్‌లో నేర్చుకోబోయేటటువంటిది ఉంది కదా! ఎట్టి సేవకుడిని, ఎట్టి నాయకుడిని మనం అనుసరించాలనేది 10 నియమాలున్నాయి గదా! అందులో లాస్ట్ చిట్ట చివరి నియమం ఒకటుంది. ద్వితీయ శ్రేణి నాయకులను సిద్ధపరచాలని. నేను ప్రారంభంలో సేవలో, పరిచర్యలో నిలదొక్కునే సమయంలో, నాయకుడిగా ఎదిగే సమయంలో నేను చాలా దెబ్బలు తిన్నాను. పెద్దవాళ్ళ దగ్గర నుంచి చాలా అవమానాలు పొందాను. నిరాదరణకు గురయ్యాను. అలా ఉన్నటువంటి నాకు ప్రారంభం నుంచి అనిపించింది ఒక్కటే. నేను పడ్డ బాధ నా దగ్గరున్న చిన్న పిల్లలు పొందకూడదు. నా తర్వాత నేను నాయకులు ఎప్పుడు పొందకూడదు. ఎందుకంటే నాకు తెలుసు ఆ పెయిన్ ఎలాంటిది. కాబట్టి తర్వాత వచ్చే ఏ బిడ్డ అలాంటి బాధపడకూడదు అన్నటువంటి ఉద్దేశ్యంతో పిల్లల్ని ద్వితీయ శ్రేణి నాయకుల్ని బతికుండగానే సిద్ధపరచాలి. అలా ప్రతిదీ గూడా మనం ఏమనుకోవాలంటే ఈవెన్ ఒక కోడలు ఈ కుటుంబంలోనికొచ్చినప్పుడు అత్తకుండాల్సిన మనసేంటి చెప్పండి? దీన్ని అప్లై చేసి చెప్పండి. మేము పడిన కష్టాలు వచ్చే కోడలు పడకూడదు అనుకోవాలన్న. అనుకోవాలి. కానీ చాలా మంది అత్తలు ఏమనుకుంటారో తెలుసా అండి? నేను పడినాను గనుక వాళ్ళు గూడా పడాలనుకుంటారు. అంతే. నేను పడినాను దానికి గూడా రుచి జరగాలి అనేటువంటి ఆలోచన చేస్తూ ఉంటారు. అది మంచిది కాదు. ఎందుకంటే ఆమె తెలుసో, తెలియకో ఎన్నో దెబ్బలు తినో మొత్తానికి ఒక ఒక స్టెబిలిటీకొచ్చింది. నేనందుకే అత్తాకోడళ్ళ గురించి ఒక పాట రాస్తూ ఆడవాళ్ళే ఆడవారికి శత్రువులేనని పాటుంది. విన్నారా అండి అందరది? వినకపోతే మళ్ళొకసారి అది ఉన్నాయి మనకు జేసీసీ సాంగ్స్ ఉన్నాయి యూట్యూబ్ ఛానెల్‌లో వినండి. అందులో అత్త అనుభవం కోడలి అణకువ ఐక్యమైతే చరితార్థం అని రాశారు. అత్త ఆల్రెడీ సీనియర్ కోడలు గదా! అక్కడ. అత్త నేను అందుకే అన్నాను. ఒకే ఒక ఇంటికొచ్చిన 2 తరాల కోడళ్ళు రూతు, నయోమి. ఇద్దరు కోడళ్ళే. ఇద్దరు కోడళ్ళే. కాకపోతే ఆమె ముందు తరం, ఈమె వచ్చినటువంటి కోడలు ఈ తరం. మొత్తానికి ఇద్దరు కోడళ్ళే. అందుకే అంటాను. తరం గ్యాప్ పక్కన పెడితే ఇద్దరు కోడళ్ళు ఇద్దరు ఎవరనమాట? కోడన్లే. కోడళ్ళే. తోడికోడళ్ళ కింద లెక్క. తరం ఒక్కటే తేడా. కాబట్టి సీనియర్ ఏం జేయాలి జూనియర్‌కి? ర్యాగింగ్ గాదు జేయాల్సింది. హ్మ్. ఎక్స్‌పీరియన్సెస్ నేర్పించాలి. అమ్మా! ఇదిగో మా వాడు ఇలాంటోడు. ఇదిగో మా వాడి తోబుట్టువులున్నారే వాళ్ళు ఇలాంటోళ్ళు. మా ఆయన ఇలాంటోడు. ఇదిగో ఇలాంటి పరిస్థితులుంటాయి. వీళ్ళతో ఈ విధంగా మసలుకోవాలని కూతుర్ని కూర్చోబెట్టి చెప్పినట్టు చెప్పగలగాలి. అంతే. ఆ కోడలు గూడా ఎట్టుండాలి? అణకువతో నేర్చుకోవాలి. నేనేమనుకున్నా, నేనెక్కడి నుంచొచ్చాననుకున్నా, నా చదువేంటి, నా సంగతేంటి అంటే ఇక్కడ చెల్లుబాటు కావవి. అలాంటివన్నీ ఇక్కడ కొత్త కుటుంబంలో ఆల్రెడీ సీనియర్ చెప్తున్నప్పుడు ఏం చేయాలండి? దాన్ని విధేయతగా నేర్చుకునేటటువంటి పరిస్థితి, అణకువగా నేర్చుకునే పరిస్థితి ఉన్నది ఆమెకే మంచిది. ఓకే. అలాగా ఇక్కడ మనం గమనించగలిగితే పరదేశి విషయంలోనైనా వాళ్ళని బాధించొద్దు. దేవుడు తన సొంత ప్రజలను ఎంతగా నిబద్ధత కలిగిన వాళ్ళుగా, బాధ్యత కలిగిన వాళ్ళుగా, ప్రేమ కలిగిన వాళ్ళుగా పెంచాలని ఆలోచన చేస్తున్నారో చూస్తేనండి, నిజంగా దేవుడి ప్రేమ ప్రతి విషయంలో ఆయన తీసుకున్న జాగ్రత్తలు అద్భుతంగా అనిపిస్తాయి. ఒక పరదేశి మనసును, ఒక కూలివాని మనసును, ఏమంటే ఒక సొంత ప్రజల మనసును ఎంతమంది మనుషులను ఎంత తీక్షణంగా చూస్తున్నాడంటే బహుశా కుటుంబాన్ని నడిపించేవాడు, సంఘాన్ని నడిపించేవాడు అలా ఉండాలేమో అనిపిస్తుంది. అలా ఉండాలేమో కాదు, అలాగే ఉండాలి. ఆ తండ్రి మనసు
ఒక గొప్ప నాయకుడి మనసు, గొప్ప యజమానుడి మనసు, గొప్ప తండ్రి మనసు. అది కలిగి ఉంటే ప్రతి కుటుంబం చాలా బాగుంటుంది. నేను ఎప్పుడూ గర్వంగా ఫీల్ అవుతూ ఉంటాను. ఎందుకనంటే నన్ను దేవుడు ఒక కుటుంబానికి తండ్రి స్థానంలో పెట్టాడు. ఒక సంఘానికి తండ్రి స్థానంలో పెట్టాడు. ఆయనకున్న క్యాడర్ లాంటి దాన్ని నాకు ఇవ్వటం ఎంత గొప్ప గర్వకారణంగా ఫీల్ అవుతూ ఉంటాం మేము. 2 విధాలుగా తండ్రిగా దేవుడు పెట్టాడు. దీనికి తగినటువంటి రీతిగా నేను ఎదగాలన్నటువంటి ఆలోచన ఎప్పుడు చేస్తాను. పరదేశీ విషయంలో ఉన్నటువంటి ఇశ్రాయేలులకు దేవుడు చెప్తున్నటువంటి మాట. తర్వాత 20వ అధ్యాయానికి వద్దాం. 2వ వచనం. ఇదే లేవియకాండం 20వ అధ్యాయం 2వ వచనం. ఒకరు చదవండి. లేవియకాండం 20వ అధ్యాయం 2వ వచనం. అమ్మ 20వ అధ్యాయం 2వ వచనం అమ్మ. ఇశ్రాయేలులో గాని ఇశ్రాయేలు ప్రజలలో నివసించు పరదేశులలో గాని ఒకడు ఏమాత్రమును తన సంతానమును మెల్లోకి ఇచ్చిన ఎడల వానికి మరణశిక్ష విధింపవలెను. మీ దేశ ప్రజలు రాళ్లతో వానిని కొట్టవలెను. ఇక్కడ చూడండి, మోలెకుకు అన్నాడు. మోలెకుకు అంటే అన్ని జనుల దేవతలు. వీళ్ళు ఎలాంటి వాళ్ళంటే సంతానాన్ని, పిల్లలని, పసిపిల్లల్ని బలి కోరుకునేటటువంటి వ్యక్తులు. ఇప్పటికీ మనం చూస్తున్నాం కదా, చిన్నపిల్లలను బలి ఇచ్చేటటువంటి పరిస్థితులు కొన్ని కనబడుతుంటాయి సరే. అలాగా అంటే సంతానం విషయంలో కూడా ఎవరికి ఇవ్వకూడదు అంటే మోలెకుకు అర్పణ చేయకూడదు అని. అంటే ఎన్నెన్ని విషయాలు చెప్పాడు చూడండి. అన్ని జనుల యొక్క అహేయ క్రియలను నువ్వు పాటించకూడదు. తర్వాత మృతకలేపం విషయంలో ఎలా ఉండాలో చెప్తున్నాడు. పస్కా విషయం ఎలా ఉండాలో చెప్తున్నాడు. పిల్లల విషయం ఎలా ఉండాలని చెప్తున్నాడు. అర్పణల విషయం ఎలా ఉండాలో చెప్తున్నాడు. అన్నిటినీ కూడా ఇశ్రాయేలుతో సమంగా చెప్తున్నాడు. ఇవన్నీ మన జీవితాల్లో కూడా అన్వయం చేసుకోవాల్సిన కట్టడలు ఎన్ని రీతులుగా ఉన్నాయి గమనించండి. నెక్స్ట్ 22వ అధ్యాయం కొత్త 18 నుంచి 22వ అధ్యాయం 18వ వచనం నుండి 25వ వచనం వరకు ఎక్కువ వచనాలు ఉన్నాయి కదండి. నేను చదువుతాను, జాగ్రత్తగా మీరు ఫాలో అవ్వండి. 22వ అధ్యాయం లేవియకాండం 18వ వచనం నుండి. నీవు అహరోనుతోను అతని కుమారులతోనూ ఇశ్రాయేల్ అందరితోనూ ఇట్లు చెప్పు. ఇశ్రాయేళ్ల ఇంటి వారిలోనే గాని ఇశ్రాయేలీల్లో నివసించు పరదేశుల్లోనే గాని ఎవడు యెహోవాకు దహన బలిగా స్వేచ్ఛార్పణములైన మృక్కుబళ్ళనైను అర్పించునో వాడు అంగీకరింపబడినట్లు గోవుల్లో నుండి అయినను గొర్రె మేకల్లో నుండి అయినను దోషము లేని మగదానిని అర్పింపవలను. దేనికి కలంకముండునో దానిని అర్పింపకూడదు. అది మీ పక్షముగా అంగీకరింపబడదు. ఒకడు మొక్కుబడిని చెల్లించుటకే గాని స్వేచ్ఛార్పణము అర్పించుటకే గాని సమాధాన బలి రూపముగా గోవునైనను గొర్రెనైనను మేకనైనను యెహోవాకు తెచ్చినప్పుడు అది అంగీకరింపబడినట్లు దోషము లేనిదై ఉండవలెను. దానిలో కలంకమేది ఉండకూడదు. గుడ్డిదేమి, కుంటిదేమి, కొరత గలదేమి, గడ్డలు గలదేమి, గజ్జి రోగములు గలదేమి, చిరుగుడు గలదేమి అట్టి వాటిని యెహోవాకు అర్పింపకూడదు. వాటిలో దేనిని బలిపీఠం మీద యెహోవాకు హోమము చేయకూడదు. పురువిపి అయిన కోడినైనను గొర్రె మేకల మందలోని దానినైనను స్వేచ్ఛార్పణముగా అర్పింపవచ్చును గాని అది మొక్కుబడిగా అంగీకరింపబడదు. విత్తులు నులిపిన దానినే గాని విరిన దాన్నే గాని చితికిన దాన్నే గాని కోయబడిన దాన్నే గాని యెహోవాకు అర్పింపకూడదు. మీ దేశంలో అట్టి కార్యము చేయకూడదు. పరదేశ చేతుల నుండి అట్టి వాటిలో దేనిని తీసుకొని మీ దేవునికి ఆహారముగా అర్పింపకూడదు. అవి లోపము గలవి, వాటికి కలంకములుండును. అవి మీ పక్షముగా అంగీకరింపబడవని చెప్పుము. మొక్కుబళ్ళు, స్వేచ్ఛార్పణ ఎలా ఇవ్వాలి, మొక్కుబళ్ళు ఎలా ఇవ్వాలి అనేది కూడా ఇశ్రాయేలీలకు, పరదేశికి, అన్యుడికి, దాసుడికి అందరికీ ఒకే రకమైనటువంటి కట్టడల గురించి దేవుడు చెబుతున్నట్టుగా చూస్తూ ఉంటున్నాం. అలాగే 24వ అధ్యాయం కొద్దాం. లేవియకాండం 24వ అధ్యాయము 16వ వచనం చదవండి. యెహోవా నామమును దూషించువాడు మరణ శిక్ష నొందవలెను.
సర్వ సమాజము రాళ్లతో అట్టి వానిని చావగొట్టవలెను. పరదేశీయే గాని స్వదేశీయే గాని యెహోవా నామమును దూషించిన ఎడల వానికి మరణశిక్ష విధింపవలెను. చూడండి ఇక్కడ, అంటే దేవుని నామాన్ని దూషించే విషయంలో కూడా ఈ కట్టడ అనేది వాళ్లకు అప్లై చేస్తున్నాడు గమనించాడు. అంటే ఇస్రాయేలుడు కావచ్చు, ఇస్రాయేల్ మధ్య ఉన్నటువంటి ఈ పరదేశీ కావచ్చు, వాళ్ళకు కూడా ఇది వర్తిస్తుంది. సంఖ్యాకాండం కొద్దాం. ఇక్కడ కూడా కొన్ని విషయాలు చెప్తున్నాడు దేవుడు. ఇరువురికి కూడా కామన్ గా చెప్తున్నటువంటి చట్టాలు చూద్దాం. 14వ వచనం, సంఖ్యాకాండం 9వ అధ్యాయం 14వ వచనం. సంఖ్యాకాండము 9వ అధ్యాయం 14వ వచనం చదవండి. మీలో నివసించు పరదేశి యెహోవా పస్కాను ఆచరింపగోరునప్పుడు అతడు పస్కా కట్టడ చొప్పున దాని విధిని బట్టియే దానిని చేయవలెను. పరదేశికిని మీ దేశములో పుట్టిన వానికిని మీకును ఒక్కటే కట్టడ ఉండవలెను. రెండు రకాల కట్టడ, రెండు జనాలు, వేరు ప్రజలు, ఎంతమంది మిక్సప్ అయి ఉన్నటువంటి ప్రజలు ఉంటారు. నానా జాతి సమితి కావచ్చు ఇశ్రాయేలు, కానీ కట్టడ మాత్రం ఒకటే కట్టడ ఉండాలి. ఎస్పెషల్లీ పస్కా కోసం కూడా దేవుడు చెప్పాడు. 15వ అధ్యాయం కోసం, సంఖ్యాకాండం 15వ అధ్యాయము 14 నుంచి 16 వచనాలు. ఎక్కువ వచనాలను నేను చదువుతాను చూడండి. సంఖ్యాకాండం 15వ అధ్యాయం 14వ వచనం నుండి 16వ వచనం వరకు. మీ యొద్ద నివసించు పరదేశి గాని మీ తరతరములలో మీ మధ్యనున్న వాడెవడు గాని యెహోవాకు ఇంపైన సువాసన గల హోమము అర్పింపగోరినప్పుడు మీరు చేయునట్లే అతడు చేయవలెను. సంఘమునకు అనగా మీకును మీలో నివసించు పరదేశికిని ఒకటే కట్టడా, అది మీ తరతరములకుండు నిత్యమైన కట్టడ. యెహోవా సన్నిధిని మీరున్నట్లే పరదేశియు ఉండును. మీకును మీ వద్ద నివసించు పరదేశికిని ఒకటే ఏర్పాటు, ఒకటే న్యాయ విధి ఉండాలి. అది దేవుడు చెప్తున్నటువంటి విషయాలండి ఇశ్రాయేలులకు పరదేశికి సంబంధించి. సో ఇదివరకే దేవుడి సంఘములో చేర్చబడినటువంటి వాళ్ళు ఇశ్రాయేలు కింద మనం లెక్కేస్తే, మనం ఈరోజు అందులో చేరినటువంటి పరదేశులంగాను అన్యులంగాను ఉంటున్నాం. ఇప్పుడు మనకు ఒకటే కట్టడ, ఒకటే న్యాయ విధి ఉంది. అందరికీ ఒకటే కట్టడ, దాని పేరే క్రొత్త నిబంధన. కొత్త నిబంధన అనేటువంటి న్యాయ విధి ఉంది. అది అందరికీ సమమైనటువంటి వర్తింపుకు సంబంధించింది. ఎవరికి మినహాయింపు ఉండదు అనేది మనం మరవకూడదు. లేకపోతే మరలా నిర్గమకాండం 12వ అధ్యాయంలో 50-51 వచనాల దగ్గరకు వద్దాం మనం. 50-51 వచనాలు. ఇశ్రాయేలీయులందరూ అలాగు చేసిరి, యెహోవా మోషే అహరోనులకు ఆజ్ఞాపించినట్లు చేసిరి. ఈ మాట మనం ముందటి వచనాల్లో కూడా చదివాం. ఏది పస్కా గురించి ఏదైతే చెప్పాడో మోషే గారు, అహరోను గారు ఏ విధంగా దాన్ని ఆచరించాలి అనేటటువంటి విషయం చెప్పారు వాళ్ళు. అప్పుడు కూడా ఇశ్రాయేల్ సమాజం ఎలా వాళ్ళ యొక్క విధేయత బిల్డింగ్ ను చూపింది అంటే 28వ వచనంలో అదే మాటను చూడండి. 28వ వచనం ఏమన్నా చదవండి ఒకరు. అప్పుడు చదవండి. అప్పుడు ఇశ్రాయేలీయులు వెళ్ళి అలాగు చేసిరి, యెహోవా మోషే అహరోనులకు ఆజ్ఞాపించినట్లే చేసిరి. ఎలాగైతే పస్కా ఆచరణ విషయంలో చెప్పారో, సో ఇక్కడ కూడా ఇందులో ఎవరెవరు పాలు పంపులు పొందాలి, ఎలా ఉండాలి అనేటటువంటి విషయాలు మరలా చెప్పినప్పుడు, మిగిలినటువంటి కట్టడలు చెప్పినప్పుడు కూడా ప్రజలు ఎలా రెస్పాండ్ అయ్యారంటే, ఇశ్రాయేల్ అందరూ అలాగ చేశారు, యెహోవా మోషే అహరోనులకు ఆజ్ఞాపించినట్లు చేసిరి. మనం ఎప్పుడు ఈ టార్గెట్ లోకి రావాలి. ఎప్పుడు మనం ఎలా ఉంటాం? దేవుడు కోరుకున్నట్టుగా, దేవుడు చెప్పమన్నట్టు, చేయమన్నట్టుగా చేసే స్థితిలోకి మనం ఎప్పుడు వస్తాం అనేటటువంటిది మనం ఎప్పుడు కూడా ఆ స్పృహలో ఉండాలి, ఆ టార్గెట్ లో ఉండాలి, ఆ లక్ష్యం దిశగా మనం సాగాలి.
అందుకే కిందికొస్తే యెహోవా ఇశ్రాయేలీయులను వారి వారి సమూహముల చొప్పున ఆనాడే ఐగుప్తు దేశములో నుండి వెలుపలికి రప్పించెను. ఎందుకు రప్పించాడు అంటే చెప్పింది చేస్తే విమోచన గ్యారంటీ. అందుకే దేవుడు ఎప్పుడు చెప్తూ ఉంటాడు, దహన బలుల కంటే మాట వినుట శ్రేష్టమని. అది ఎంత శ్రేష్టమైందనంటే ఇశ్రాయేలు తమ స్వశక్తితో వాళ్ళకున్నటువంటి స్వభక్తితో సైతం సంపాదించుకోలేని, సాధించుకోలేని అనేక విధములైనటువంటి దీవెనలు, స్వాస్థ్యాలు వాళ్ళు పొందుకోవటం జరిగింది. ఇంతకుముందు చెప్పాను. రెడీమేడ్ భోజనం చూసాం, రెడీమేడ్ బట్టలు చూసాం, రెడీమేడ్ ఇల్లులు కూడా వచ్చాయి ఇప్పుడు కొంచెం. ఇప్పుడిప్పుడు కొంచెం డెవలప్ అవుతుంది రెడీమేడ్ ఇల్లు. కానీ రెడీమేడ్ దేశాన్ని ఇచ్చాడు దేవుడు. ఎందుకంటే ఆయన స్థాయి అలాంటిది. ఆయన రేంజ్ అంటారే, ఆయన రేంజ్ అలాంటి. వాళ్ళు నాటని తోటలను వాళ్ళ దారాదత్తం చేశాడు. వారు కట్టని కోటలను వాళ్ళకి ఇచ్చారు. వాళ్ళు నింపని సస్యములతో వాళ్ళకు ఇవ్వటం జరిగింది. ఇలా మొత్తానికి రెడీమేడ్‌గా ఉన్న ఒక సుభిక్షమైన దేశాన్ని ఇవ్వటం జరిగింది. కారణం ఒకటే పిల్లరా, మాట విన్నవాడు ఇదిగో ఈ ఇబ్బందులన్నీ దాటి ముందుకు సాగుతారు. అక్కడ ఒక మాట రాయటం జరిగింది చూడండి 51వ వచనంలో. ఇశ్రాయేలీలు ఎలాంటి వాళ్ళటండి? వారి వారి సమూహముల చొప్పున. అంటే ఇశ్రాయేలీల్లో కూడా ఏమున్నాయి? సమూహములు సమూహాలు. సమూహం అన్నటువంటి ఆ పదం యాక్చువల్లీ దేన్ని సూచిస్తుంది అనంటే సైన్యాలకు వాడతారట. ఇప్పుడు మనం బెటాలియన్, ట్రూపు అని అంటూ ఉంటాం కదండి. ఈ బెటాలియన్, ట్రూపు అనేటువంటి పదాలను ఆర్మీకి సంబంధించి అంటే పోలీస్ వ్యవస్థకు సంబంధించి సైన్యానికి సంబంధించి వాటి. అంటే దేవుడు చెప్పకనే ఏం చెప్తున్నాడంటే వాగ్దాన దేశము దాన్ని స్వతంత్రించుకోవటానికి కొంత మీరు సైనికుల్లాగా యుద్ధాలు చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. యుద్ధాలు చేయించాడు దేవుడు. దేవుడు డైరెక్ట్ గానే తీసుకొని పోయి ఇవ్వచ్చు. కానీ కొన్ని కొన్ని సందర్భాల్లో మనం గుర్తుపెట్టుకోండి, ఒక దాని విలువ తెలియాలంటే దాని వెనక పెయిన్ ఉండాలి. పెయిన్ లేకపోతే నేను కొంతమందిని చూశాను. లంచాలు ఇచ్చి ఉద్యోగం తెచ్చుకున్న వాళ్ళు ఎలా ఉంటారో ఉద్యోగం పట్ల. కష్టపడి రెక్కల ముక్కలు చేసుకొని అనేక రకములైనటువంటి ఆర్థిక సమస్యలకు, ఆరోగ్య సమస్యలకు, కుటుంబానికి దూరమైనటువంటి పరిస్థితులు, ప్రతికూలతల్లో ఉండి ఉద్యోగం తెచ్చుకున్న వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉంటదనంటే, ఆ లంచాలు ఇచ్చి తెచ్చుకున్న వాడికి ఉద్యోగం విలువ తెలీదండి. ఏదో ఒకటి ఆ జిమ్మిక్కులు చేసి ఆ రికమెండేషన్లు పెట్టి తెచ్చుకున్నటువంటి దానికి విలువ తెలియదండి వాళ్ళకి. ఎవరికి తెలుస్తుంది అంటే కష్టపడి సంపాదించుకున్న వాళ్ళకి తెలుస్తుంది. కాబట్టి కాస్తో కోస్తో దేవుడు కష్టపడిన తర్వాత ఇశ్రాయేలుకు 28 మంది రాజులను ఓడించిన తర్వాత కనానునిచ్చాడు. మనం కూడా పరమ కనాను ఉంది కదా, ఆ పరమ కనాను మనకు రావాలి అని అంటే ఏదో మనం కడుపులో చల్ల కదలకుండా ఉండేటటువంటి పరిస్థితుల్లో ఉంటే కుదరదండి. మనము కూడా మనల్ని కూడా బైబిల్‌లో ఏమని చెప్పడం జరిగిందంటే, క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుని వలె నాతో కూడా నువ్వు శ్రమను అనుభవించు తిమోతి అని పిలుపునిచ్చినట్లుగా పౌలు గారు మనం చూస్తాం. అంటే మనం కూడా సమూహాలమే. ఇందులో అలర్ట్‌నెస్ చాలా ముఖ్యమైనది. ప్రతి విషయంలో కుటుంబంలో ఏం జరుగుతుందన్న అలర్ట్‌నెస్, నా దేహంలో ఏం జరుగుతుందన్న అలర్ట్‌నెస్, అలాగే నా సంఘంలో ఎలా ఉంది అన్న అలర్ట్‌నెస్, ఇవన్నీ కూడా మనం ఎందుకంటే సైనికుడు ఎప్పుడు కూడా చాలా అలర్ట్‌గా ఉంటారు. ఎందుకంటే ఏ వైపు నుంచి దాడి జరుగుతుందో, ఏ వైపు నుంచి సమస్య, ప్రమాదం పొంచి ఉందో అతనికి తెలియదు కాబట్టి చాలా జాగ్రత్తగా ఆయన వ్యవహరించటం అనేది జరుగుతుంది. ఈరోజు సమూహాలు అని చెప్పబడినట్టు మనము కూడా ఒక సమూహాలు. ఇప్పుడు మీరు రకరకాల సంఘాలు, సహవాసాలు ఉన్నారు. మీరొక సమూహం. నా దగ్గర కొంతమంది పిల్లలు, నాదొక సమూహం. ఆ సమూహానికి ఒక నాయకత్వం.
ఇలా మొత్తానికి ఎవరో ఒకరి లీడర్‌షిప్‌లో దేవుడు ముందుకు సాగింప చేస్తూ వస్తాడు మన జీవితాల్ని. అది మరవకూడదు. అంటే మనకు ఈ స్పృహ అనేది లేకుండా ఈరోజు చాలా మంది బతికేస్తున్నారు. మనము బెటాలియన్ లాగా, ఒక ట్రూప్ లాగా, ఒక సైన్యంలో ఉన్నాం మనం. దండులో చేర్చబడ్డాం మనం. ఆ దండులో చేర్చబడినటువంటి వాడు చేర్చుకున్నటువంటి వ్యక్తిని సంతోషపరచాలి. నేను సంతోషపరచాలన్నటువంటి ఉద్దేశంతో ఈ జీవన వ్యాపారాల్లో చిక్కుకోడట. ఈరోజు మనం అలా చిక్కుకున్నటువంటి పరిస్థితుల్లో ఎంతమంది ఉంటున్నామో ఒకసారి ఆలోచించండి. కనుక దయచేసి ప్రియులు, ప్రజలు, దేవుని సంబంధికులు అందరూ కూడా గుర్తుంచుకోవాల్సిన విషయం ఒకటే. ఇశ్రాయేలు సమాజంలో బయలుదేరి వచ్చినటువంటి వాళ్ళలో ఇద్దరైనా ఎందుకు చేరుకోగలిగాలంటే, ప్రతి విషయంలోనూ వాళ్ళిరువురు కూడా దేవుణ్ణి పరిపూర్ణంగా నమ్మారు. దేవుని నడిపింపు మీద విశ్వాసం ఉంచారు. అందుకే నమ్మితే నువ్వు ఏం చూస్తావంటే అద్భుతాలు చూస్తావు అని చెప్పినట్టు, అద్భుతమైన ఆ పితరులు మనకు నిజంగా అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు అనేటటువంటి మన పితరులు అనుభవించని భూమిని సైతం వాళ్ళు అనుభవించగలిగారు. నిజంగా తండ్రులు, తల్లులు అందరూ కూడా అనుభవించలేనటువంటి దాన్ని వాళ్ళ పిల్లలు అనుభవించారు. ఎవరు అనుభవించాలని బయటకు వచ్చారు, ఎవరు అనుభవిస్తున్నారు అనేది మనం ఆలోచన చేయాలి. ఎప్పుడో ఒక విషయంలో బాధపడుతూ ఉంటాం. మా నాన్నగారు చేయాల్సినటువంటి జాబు అర్ధాంతరంగా మా అన్నయ్యకి వెళ్ళిపోయింది. మావాడు అనుభవించి అది చేయాల్సినటువంటి జాబు ఏమైపోయింది, అనతి కాలంలోనే మా వదినకి వచ్చింది. అలాంటి పరిస్థితులు చూస్తున్నప్పుడల్లా మాకు అనిపిస్తూ ఉంటుంది, ఎవరిది ఉద్యోగం, ఎవరు చేయాల్సింది, ఎవరు చేస్తున్నారు అనేటటువంటి ఆ బాధ మాకుంటుంది. బ్రదర్ మ్యూట్ అది వీడియో ఆఫ్ చేసుకోండి బ్రదర్ తిరుపాల్ గారు, వీడియో ఆఫ్ చేసుకోండి. గమనించండి పిల్లలు. కాబట్టి దేవుడు ఇశ్రాయేలీయుల మధ్య చేరినటువంటి అన్యజనులు వాళ్ళ విషయంలో 2 చట్టాలు ఏమి అక్కర్లేకుండా ఒకటే కట్టడ. దేవుడు ఎప్పుడు కూడా కాపరి ఒక్కడే ఉండాలి, ప్రజలు కూడా ఒక్కటే ఉండాలి. ఈ దొడ్డివి కాని వేరొక గొర్రెలు కూడా ఉన్నాయి, వాటిని కూడా ఇక్కడికి తీసుకుని వస్తాను, అప్పుడు ఏమవుతుంది, మంద ఒక్కటవుతుంది, కాపరి ఒక్కడవుతాడు అన్నటువంటి రీతిగా చెప్పినట్టు మనం ఆలోచన చేయాలి పిల్లరా. కాబట్టి ఈ కట్టడలు ఏవైతే దేవుడిచ్చాడో అవి మనందరికీ ఒకటే. నేను మినహాయింపు కాదు, మీలో ఎవరు మినహాయింపు కాదు, అందరికీ నో మోర్ ఎగ్జామ్షన్స్. కట్టడ పాటించిన వాడికి దీవెన కామన్ గానే ఇస్తాడు. మళ్ళీ ఆశీర్వాదాలు, దీవెనలు కూడా అందరికీ సమానంగా. ఇశ్రాయేలీయులు ఏవైతే శాస్త్రాలు పొందారో వాళ్ళు కూడా వీళ్ళతో కలిసినందుకు వీళ్ళు కూడా పొందుతున్నారు. కాబట్టి అది దీవెనైనా శాపమైనా, చెప్పిన మాట విన్నందుకు దీవెన పొందుకోవటంలో తేడాలు ఉండవు, విననందుకు శిక్షను పొందుకోవటంలో కూడా తేడాలు ఉండవు. ఆయన పరమ న్యాయాధిపతి. ఆయనను కేవలం మన నీతితోనే కొనగలము తప్ప ఇంకా దేనితో కూడా కొనగలం. నీతికి ఆయన నిజంగా ఆయన ఫిదా అయిపోతాడు. నీతిమంతులను దేశంలో నీతిమంతుల కోసం ఆయన వెతుకుతున్నాడట. కాబట్టి అట్టి నీతిని మనం సొంతం చేసుకున్నట్టుకు సిద్ధపడాలని ప్రేమతో మనవి చేస్తూ, ఈ నిర్గమకాండం 12వ అధ్యాయం నేటితో పూర్తయింది. ఎవరికైనా ఏమైనా సందేహాలు ఉంటే దయచేసి అడగండి.